గారి ఇక్కడ మనం సుబ్రహ్మణ్య సార్ తాలూకా మాస్టర్ ఆశ్రమంలో ఉన్నాం. ఇది సుబ్రహ్మణ్య సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే వెంకటేశ్వర వారి వల్ల. అంతే. వెంకటేశ్వర వారికి మీరు దీక్ష వల్ల, వెంకటేశ్వర వారికి దీక్ష చేయడం వల్ల మీరు 12 సంవత్సరాల పాటు మీకు చాలా తీవ్రంగా మంచం మీద ఉండాల్సిన పరిస్థితి, అప్పుడప్పుడు మధ్యలో రిలీఫ్ ఉన్నా కానీ ఎక్కువ కాలం 12 సంవత్సరాల పాటు ఎందుకు వస్తుందో తెలియదు మంచం మీద ఉండే పరిస్థితి నుంచి మీరు అంత బాధ అనుభవించి ఇక్కడికి వచ్చిన తర్వాత దీక్ష చేయడం వల్ల తగ్గిందని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఇది మీ మాటల్లో వినాలని మా కోరిక. అందుకని మీరు అసలు ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంతమందితో వచ్చారు, ఏ సంవత్సరంలో వచ్చారు? 88లో వచ్చాము. 1988లో 88 అంటే ఏ నెలలో నాకు గుర్తులేదు కానీ 88లో వచ్చాము. 87లో వచ్చి సుబ్రహ్మణ్య గారి దగ్గర నుంచి వెళ్ళిపోయాం. ఓకే, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే లక్ష్మి గారు అన్నారు, అట్లా నువ్వు రావటం కాదు, నువ్వు అక్కడే ఉండిపో, ఈ జబ్బు స్వామి నయం చేసిందే కానీ ఎవరు నయం చేయరు అన్నారు. అంటే వెంకటేశ్వర నయం చేయాలి, ఎవరు చేయలేరు అని చెప్పారు అన్నారు. మీరు అప్పుడు మందులు తీసుకున్నారా బయట? ఎన్నో హాస్పిటల్, చాలా హాస్పిటల్ తిరిగారు. చాలా హాస్పిటల్, హైదరాబాద్ ఏంటి, హైదరాబాద్ కూడా వెళ్ళారు. మరి మెడ్చర్ల ఉంది కదా హైదరాబాద్ దగ్గర, మెడ్చర్ల మెడ్చర్లో చాకబడి చేస్తారంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ చేశారు. అక్కడ ఎన్ని చేసినా ఎన్ని వైద్యాలు చేసినా నయం కాదు. నయం కాదు. వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? మీరు మంచం మీద పడి ఉంటారు లేకపోతే ఎలా ఉంటారు? వచ్చేటప్పుడు బాగానే ఉంది. కాదు, వచ్చేటప్పుడు కాదు, అంటే ఒంట్లో బాగాలేనప్పుడు. ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడో తెలియదు, వారం రోజులు పడుకుంటా, తర్వాత కొంచెం నా పని నేను చేసుకుంటా. ఎన్ని రోజులు? 10 రోజులు 20 రోజులు చేసుకుంటా. మళ్ళీ మంచం పడాల్సి. అట్లా 12 ఏళ్ళు చేసుకున్నా. 12 సంవత్సరాలు. అయితే అక్కడ నుంచి ఏం చేసామంటే ఒంగోలు, లక్ష్మి గారే ముందు ఒంగోలు వెళ్ళమన్నారు. ఒంగోలు వెళ్ళమంటే ఒంగోలు వెళ్ళి మాస్టర్ దగ్గరికి 80 ఏళ్ళు భరద్వాజ్ మాస్టర్ చూసారా? అడిగారా? చెప్పలేదు. నా జబ్బు గురించి చెప్పలేదు. నా భర్త చెప్పారు. ఏమని చెప్పారంటే ఏం చెప్పలేదు కూడా, ఆయన కూడా చెప్పలేదు. చెప్పకపోతే ఆయన అన్నారు, మాస్టర్ అన్నారు, ఏంటి రాఘవులు అదేం చేస్తుంది పోతా అన్నారు. మాట పోయింది. ఇంకా అసలు ఏమీ లేదు. సుబ్రహ్మణ్య గారు ఎట్లా కడ్డీలు పట్టుకొని ఎలా పడతారు ఆయాసానికి, అట్లా ఆయాసపడు బాగా. ఎవరు? ఆయన ప్రాబ్లం చెప్పుకున్నారు, ప్రాబ్లం చెప్పలేదు. చెప్పకుండా అక్కడ నుంచి ఏం పర్వాలేదమ్మా వెళ్ళు, నువ్వు వెళ్ళి ఉత్తరాలు రాయి అన్నారు. అంటే నాకు రాయతూ రాదు, ఆయన రాయలే. సరే అయిపోయింది. అక్కడ నుంచి 88లో గొలమూడి వచ్చేసింది. మా వారిద్దరు. ఆయన రాలే. పిల్లలు, మా తమ్ముడు, మా మరదలు, మా చెల్లెలు, మా నాన్న, మా అమ్మ, మేమందరం కలిసి 6 వచ్చాము. 6 వచ్చాక ఆ రేకుల షెడ్ లో ఉన్నాం. రేకుల షెడ్ వెంకటేశ్వర ఇంటి పక్కనే, సమాధి పక్కనే ఉండే రేకుల షెడ్. ఆ రేకుల షెడ్ లో ఉన్నాం. సార్ ఓ పక్కన, మేము ఓ పక్కన. అప్పుడు సార్ ఇల్లు కట్టడానికి, సుబ్రహ్మణ్య సార్ ఇల్లు కట్టడానికి, ఆయన పేరేంటి, పరంధామయ్య గారు ఇల్లు కట్టాడు. ఏమని కట్టాడంటే నామం చేసుకుంటే ఇల్లు కట్టాడు. నువ్వు నామం చేస్తానే ఇల్లు కట్టు అన్నారు. పరంధామయ్య గారిని గుట్టిగానే కట్టారు. పరంధామయ్య గారు నామం చేసుకుంటే. సరే అది అయిపోయాక మీరు వచ్చిన తర్వాత అంటే 6గురికి ఒక రేకుల షెడ్. ఎంత ఉంటుంది షెడ్? రేకుల షెడ్ ఇంత కదా. ఇందులో 6గురు ఉండాలి. వంట అన్ని ఉంటాయా? పుల్లలు తెచ్చుకొని వండుకున్నాడు. కట్టు పుల్లలు తెచ్చుకొని అక్కడ మరి ఇప్పుడు గ్యాస్ బండలు లేవుగా, అక్కడ పొయ్యిలో బొగ్గులు తెచ్చుకొని వండుకునేదండి. అయితే హాల్లోకి వెళ్ళి యానాది అంటే 2ంటికి అంటే వెంకటేశ్వర వారి తాలూకా హాల్. అయితే యానాది అంటే ఉన్నాడు కదా, 2ంటికి లేపాడు మమ్మల్ని. లేకపోతే మా చెల్లి నేను వచ్చాడు. మా చెల్లి రాదు, నేనే వచ్చేదాన్ని. వచ్చేసి ఆ కోనేటి నీళ్ళు తీసుకొచ్చేవాడు. కోనేటి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ నుంచునేవాడు, తలుపులు తాళాలు తీసేదాకా. అక్కడ నుంచున్నాక ఇక సమాధి కడగటం అంతా. అప్పటికి ఏం చేసేవాళ్ళు అంటే తడి బట్టలు ప్రదర్శనలు చేసుకొని. మీకు ఒంట్లో బాగాలేదని మంచం మీద ఉన్నారన్నారు కదా, మరి ఎలా ప్రదర్శన చేసేవారు? ఇక్కడికి వచ్చా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉంది. అప్పుడు మీరు మళ్ళీ జబ్బే రాదు అసలు. ఇక్కడికి వచ్చాక రాలేదు అసలు రాదు. ఆ జబ్బే రాదు. ఇక్కడ పాదం పెట్టడం అడుగు, ఆ జబ్బే రాదు. అంటే మీరు కొద్ది రోజులు చూసిన తర్వాత ఇది మళ్ళీ వస్తుందేమో అనుకున్నారా? అసలు ఏమనుకోరా, అసలు ఏమి ఆలోచన కూడా రాలేదు. హాయిగా ఉంటే ఇంకెందుకు అనుకుంటాం. ఆ మాటే గుర్తులేదు అసలు. ఆ జబ్బు మాటే గుర్తులేదు. గుర్తు లేకపోతే దీక్ష చేయడానికి వచ్చారు కదా. దీక్ష చేయడానికి కూడా కాదు, అక్కడ స్వామి అసలు ఏం చేస్తారో ఏంటో మనకు తెలియదు. తెలియకుండా ఏం చేస్తారో తెలియదు. మూఢనమ్మకంగా ఉండిపోయాం. అంటే తగ్గుతుంది, ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది అనే నమ్మకంతో వచ్చేసారు. అంతే. వచ్చిన తర్వాత అది లక్ష్మి గారు చెప్పబట్టి. అవును, మీకు తెలియదు.
వచ్చిన తర్వాత మీకు వెంకటేశ్వర వారి ఇది వచ్చి రాగానే ఇది తగ్గుతుందా లేకపోతే మళ్ళీ వస్తుందా అనే ఆలోచన ఏమైనా అనిపించింది? లేదు, ఏమి రాలేదు. ఏమి రాదు, అలా ఆలోచనలే లేవు. లేకపోతే అక్కడ నుంచి ఇక రోజు సుబ్రహ్మణ్య గారే ఇక ఈ పని అయిపోయేదిగా 108 ప్రదక్షిణాలు చేసుకుని. ఎన్ని గంటలు లేచేవారు? 2:30 తెల్లారి 2:30 లేచి 2:30కి లేచి యానాదంకే నీళ్ళు తత్తానికి వచ్చాడు లేపోడు. వెంకన్న అంటే లేపోడు. అక్కడ వెంకన్న అంటే అప్పుడు పూజారి గారికి సహాయపడే వ్యక్తి అనమాట. అతను ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి ఆ టైంలో కోనేటి నీళ్ళు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి అభిషేకంకి రెడీ చేసి పెట్టేవారు. ఆయనతో పాటు ఈమె కూడా తెల్లారు లేచి మీరు స్నానం చేసుకొని తడి బట్టలతోనే పొర్లు దండాలు పెట్టారు. ఎన్ని పొర్లు దండ ఒకటి పెట్టేవాళ్ళం, 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళం గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు. ఇప్పుడు ఈ కట్టడాలు లేవు అప్పుడు 108 ప్రదక్షిణాలు దునికి దీనికి చేసేవాళ్ళం. అప్పుడు నెయ్యి ఉంది కదా, ఆ ఎదుర్కొంటే స్తంభాలు కూడా లేవు. దుని ఉంది కానీ ఎదుర్కొంటే స్తంభాలు కూడా లేవు. అక్కడ మనం నుంచున్న కాడ ఎంత చూడు పూజారి గారు చేస్తారు అక్కడ వరకే, ఇదంతా లేదు. అయితే సర్లే అక్కడ నుంచి ఇక 108 ప్రదక్షిణాలు చేసుకొని పొద్దున్న 108, మధ్యాహ్నం 108, సాయంత్రం 108. ఓ ఉదయం 108, మధ్యాహ్నం 108, సాయంత్రం 108. అంటే ఇంచుమించు ఎన్ని గంటలు ప్రదక్షిణాలు? ఇంచుమించుగా ఒక 6-7 గంటలు వేసుకోండి. తెలియదు. అయితే తెల్లారిపాటికి ఇక గురుచిత్ర 3 రోజులకు ఒకసారి, సాయిలమ్మతో 3 రోజులకు ఒకసారి, వెంకయ్య స్వామి చరిత్ర 3 రోజులకు ఒకసారి. అంటే ప్రతిరోజు 3 చదివేవారు లేకపోతే ఒకటే పుస్తకం అయిపోయిన తర్వాత ఇంకోటి? 3 పుస్తకాలు 3 రోజులు అయిపోవాలి. ఓ ఓకే, 3 పుస్తకాలు 3 రోజులు అయిపోవాలి. గురు చరిత్ర, సాయిలీలమృతం, వెంకటేశ్వర అవధూత లీల, బోధామృతం చిన్నది, బోధామృతం, బరదా మాస్టర్ రాసిన వెంకటేశ్వర చరిత్ర. అది ఈ 3 రోజులకు అయిపోయి అట్లా పారాయణం చేసుకోవటం, ప్రదర్శనాలు చేసుకోవటం, తడి బట్టలు అంతే. అంటే ఈ వంట చేసుకోవడం అదే మొత్తం మా చెల్లి ఉంది కదా, అయితే మధ్యాహ్నం అంటే ఇంకా ఖాళీగా ఉంటాం కదా, ప్రదర్శనాలకి గుడికి తీయాలి కదా, అప్పుడు ఏం చేసేదంటే బూందీ చూసేదాన్ని వెళ్ళి పెద్ద కంగాళాలతో. ఎంత మూకుడు పెట్టాడు, ఎంత అప్పుడు కొంచెం బలంగా ఉన్నాం కదా, అప్పుడు మూకుడు పెడితే బూందీ చూసేదాన్ని. అంటే వెంకటేశ్వర వారి ప్రసాదం బూందీ తయారు చేసేదాన్ని. తయారు చేస్తే రోకలు చేసి కొట్టి పానకం చేసి ఇవన్నీ తూసేవాళ్ళు రళ్ళు కట్టేవాడు. తెల్లారిదానికి మళ్ళీ కూరగాయలు పెట్టగా మాకు కుదరదు, బూందీ వేసి చూసేదాన్ని. వచ్చి అక్కడ నుంచి ఇక మళ్ళీ ప్రదర్శనాలు ఉండదు. రేత్రి 9ంటికి పౌర్ణమి పారతయిందా ఖాళీ లేదు. ఉదయం తెల్లారి 2:30 నుంచి 9 గంటలు రేత్రి 6 అయిందా కూడా ఖాళీ ఉండేది కాదు. అప్పుడు ఎట్లా ఈ 3 మండలాలు కూడా అట్లే ఉన్నాయి. 3 మండలాలు అంటే 40 రోజులు ఒక మండలం. అంటే 3-4లో 120 రోజుల పాటు 123 రోజులు 3 మండలాలు. అంటే అన్ని రోజులు కూడా ఉదయం 2:30 నుంచి రాత్రి 9 గుడి మూసినంత వరకు కూడా ఆవిడ దినచర్య ఇది అంతే. అక్కడ నుంచి ఖాళీగా ఉన్నాం అనుకో, యానాదంకయ్య దగ్గరకు, లేకపోతే ఇదేంటమ్మా నాగయ్య గారి దగ్గరికి, లేకపోతే నరసింహ ఉందిగా నరసింహ దగ్గరికి ఎల్లుండోళ్ళం ఉంటే నాగయ్య గారు ఏం చేశారంటే ఇంత ఏలుముద్ర కాగితం ఇచ్చారు, పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ ఇచ్చారు. అదంతా నువ్వు తాగేసేయి నీకెందుకు అని అన్నారు. సరే అని చెప్పి రోజుకో ముద్ర తాగేశారు, తినేశారు. ఏలు ముద్ర ఇచ్చిన కాగితాలు తినేశారు. అప్పుడు ఆయన దగ్గర తిట్టద్దు మరి, అప్పుడు తినేశారు. తినేశాక సర్లే అని చెప్పి మాటకుండా ఊపుకునేదాన్ని. అయ్యాక 3 మండలం అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్య సారు మీకు ఈ మధ్యలో ఏమైనా చెప్పడం కానీ ఏమైనా చేయడం కానీ జరిగిందా? ఒక మండలం దాకా ఏం చెప్పలేదు, వెంకయ్య స్వామి చెప్పలేదు, మాకు తెలియలే, మేము ఉండిపోయి. అసలు మీరు ఇంకొక ఆలోచన అంటే ఏమీ రాలేదు. మీ బాధ్యత ఏంటంటే తిరగడం. అంతే. అది మీకు ఏమైనా అనిపించిందే వచ్చిన తర్వాత నాకు 30 రోజుల లోపల? అదే చెప్తున్నా కదా, ఒక మండలం ఉన్నాక వెంకయ్య స్వామి పిల్లల్ని వదిలిపెట్టి నేను వచ్చాను, ఇక్కడ నువ్వు నాకేం చెప్పవు. సుబ్రహ్మణ్య గారు ఏం చెప్పారంటే, గంగాళ పెట్టుకొని నువ్వు తింటున్నావు, నాకేం చెప్పవేంటి నువ్వు అని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టేసేయి అన్నారు. తిట్టడం మన నోరెట్టవుతుంది అంటే తిట్టకూడదు కదండి అని నేను అన్నా. సార్ అంటే తిట్టొద్దు, నువ్వు గంపడి పెట్టుకొని తింటున్నావు నువ్వు, పులిహార రేత్రి పులిహార, పొద్దున కత్తి పొంగలు, మధ్యాహ్నం ఇది పెడుతున్నారు నీకు, మా పని ఏంటి చెప్పవేంటి నువ్వు గుళ్ళో కూర్చొని ఉన్నావు, మా పని ఏంటో మీకు తెలియట్లా, మేమేం చెయ్యాలా అని నేను అడిగితే సుబ్రహ్మణ్య గారు ఇంకా చెప్పలా. మండలం అడగమని చెప్పి సుబ్రహ్మణ్య గారు మీకు చెప్పారు. మీరేమో వెంకటేశ్వర స్వామిని అడగమని ప్రార్థించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేదాన్ని. ప్రార్థించితే అట్లా కాదు, నువ్వు కన్నీటి పెట్టుకొని అడవాలన్నారు.
ఇక అప్పుడు ఏడుపు వచ్చింది. అప్పుడు ఏదాకా ఏడుపు లేదు, అంతవరకు ఏడుపు రాలేదు. ఏడుపు లేదు, పిల్లలు తెలియదు, భర్త తెలియదు. అంటే మీకు ప్రపంచంలో ఇంకేం కనిపించలేదు వెంకటేశ్వరం తప్ప. అంతే. మీరు మీ పిల్లలు మీ వారు కూడా మీకు ఏమి ఆలోచన రాలేదు. వాళ్ళు ఎక్కడే ఉన్నారు మీ పిల్లలు అప్పుడు? మీ వారు అంటే వీళ్ళ ఆయన కానీ అంటే వీళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళ పిల్లలు కానీ ఇక్కడ లేరు. వీళ్ళ చెల్లెలు ఇంకా మిగతా వాళ్ళు బంధువులతో పాటు ఇక్కడికి వచ్చారు. వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు మొత్తం 6 వచ్చారు. 6 వచ్చి ఇక్కడ ఉండిపోయారు ఒక 123 రోజులు కంటిన్యూస్ గా. మా చెల్లి వెళ్ళిపోయింది. అయ్యాక తర్వాత ఏం చేశారంటే సుబ్రహ్మణ్య గారు అన్నారు కదా, నువ్వు ఇంకా రావట్లేదు కదా, అప్పటికి 20 రోజులు అయిపోయింది, మండలం ఉన్నారు అయిపోయింది. అయితే సుబ్రహ్మణ్య గారు అన్నారు కదా, ముమ్ము కూడా మింగకుండా 3 రోజులు ఉండు నువ్వు. ఉమ్ము కూడా అంటే ఉపవాసం, అంత కఠోరమైన ఉపవాసం. ఇప్పుడు ఒక మండలం 20 రోజులు అంటే 60 రోజులు దాటిన తర్వాత అంత దీక్ష కఠినంగా ఉండమని చెప్పారు. 3 రోజులు మంచినీళ్ళు తాగలేదు, మింగలేదు. 3 రోజులు ఉన్నారు. 3 రోజులు పడుకున్నారా లేకపోతే అంటే రోజులో చేయాల్సిన పనులు చేసేవారు. సో 3 పూట్ల 103 ఉదయం మళ్ళీ 3 సార్లు ఉదయం 108 మధ్యాహ్నం ఉంటుంది. ఉమ్ము కూడా మింగకుండా చేసేవారు. అయితే అప్పుడు అక్కడ ఏమైందంటే తడి బట్టలు ప్రదర్శనలు, మళ్ళీ బూందీ తీయనప్పుడు స్వామి సమాధమైన బట్టలు ఉంటాయి కదా, అవి తీసుకెళ్లి ఉతుకురమ్మన్నారు నాగయ్య గారు లేకపోతే వెంకయ్య. తీసుకెళ్లి ఆ కోనెట్లో జాడిచ్చి ఆ నీళ్లు స్నానం చేసి ఆ బట్టలు ఆరబెట్టి తీసుకొచ్చి చూడడం నామం చేసుకుని అట్లా అయిపోయింది. అయిపోయాక 3 రోజులు ఉన్నాక మా చెల్లి ఏం చేసిందంటే, చచ్చిపోద్ది సుబ్రహ్మణ్య సారు, మీరు ఎందుకు చెప్పారు 3 రోజులు దీక్ష అంటారు దానికి, సత్యసామని ఏమైంది అని అన్నారు సార్. అంటే ఆయన తత్వం అలాంటిది, అంతేగాని ఏ ఉద్దేశం కాదు. అయితే తర్వాత ఏం చేశారంటే అట్లా ఉన్నాక 3వ నాడు రేత్రి 3వ నాడు నైట్ తెల్లారి 4 వస్తాయి కదా, ఆ నైట్ ఏం చేశారంటే, ఇన్ని రోజుల నుంచి ఉన్న రోగం పొమ్మంటే పోతామా అన్నారు. వెంకటేశ్వరం కళ్ళు. అలాగే కనిపించారు ఆయన. వెంకటేశ్వర వారు ఆ కల్లో ఆమెకి అదే రూపంలో కనిపించి, ఇన్ని రోజులుగా వస్తున్న రోగం వెంటనే పొమ్మంటే పోతుందా అంటే, ఇంకా కర్మ పూర్తిగా తీసేయాలి అంటే ఇంకా ఎక్కువ దీక్షగా ఉండాలని చెప్పడం అని అనుకుంటాను. ఇక రోజు నేను కూడా ఇదేనేదండి, నేను గంగాళాలు పెట్టుకున్నట్టు పిల్లలు అక్కడ ఉన్నారు. అప్పుడు పిల్లలు గుర్తొచ్చినప్పుడు పిల్లలు గుర్తు రాలేదు. ఆయన చెప్పారు, సార్ చెప్పారు కదా, అప్పుడు అక్కడ గుర్తొచ్చేది. ఇక ఇట్లా రోజు అడిగేదాన్ని. మళ్ళీ ఇంకా మండలం అయిపోతుంది కదా, ఇంకొక మండలం ఈ మండలం ఇంకా అయిపోతుంది కమల. అవ్వకపోతే అప్పుడు ఏం చేశారంటే, ఇక సుబ్రహ్మణ్య గారి దగ్గర అక్కడ కూర్చొని ఏడుతో కూర్చున్నాక, ఆ ఏడుపు కూడా ఎట్టొచ్చిందో నాకు తెలియదు, నీళ్లు ధారాపాతం గారిపోతున్నాయి. అప్పుడు ఏంటి స్వామి నాకు ఇంకా ఈ రోగం చెప్పవేంటి, నువ్వు ఎన్నో దర్శనాలు ఎత్తు, ఆ దర్శనాలు నాకెందుకు, నా రోగం ఏంటి చెప్పాలి కానీ నాకు దర్శనాలు ఎందుకు, నువ్వు ఎన్నన్నా ఎత్తావు, నువ్వు ఎన్ని లీలలన్నా చేయగలదు, నాకెందుకు ఇవన్నీ అని నేను అడిగేదాన్ని. అడిగితే అప్పుడు ఏం చేశారంటే, సీతాదేవి లాగా వచ్చి కల్లో కదా ఎదురు ప్రత్యక్షంగా పగలే 12 గంటలు అయ్యాక హారతి ముందు అయితే సీతాదేవిగా వచ్చి తులసమ్మ దాంట్లో సమాధిలో ఎక్కువైపోయారు. సీతాదేవి రూపంలో కనిపించారంటే, మళ్ళీ రాముడుగా దర్శనం ఇచ్చారు, సీతాదేవిగా దర్శనం ఇచ్చారు. సరే అది అయిపోయింది. ఈ దర్శనాలు నాకు ఎందుకు, రాముడు నువ్వే, కృష్ణుడు నువ్వే, సీతాదేవి నువ్వే, అన్నీ నువ్వే కదా, నాకు ఈ దర్శనాలు ఎందుకు, నా రోగం చెప్పమంటే చెప్పవేంటి నువ్వు అని అడిగేదాన్ని. ఇట్లా రోజు అడిగేదాన్ని. అడుగుతుంటే ఒకనాడు చేశాడు నేను సార్ దగ్గర, ఎందుకమ్మా నువ్వు వేడుతావా, ఆయన చెబుతున్నారు కదా అన్నాను. అయితే మళ్ళీ ఒకనాడు ఏమైందంటే, పెద్ద ముగ్గేశారు, అంటే ఈ చేతబళ్ళు చేసి ముగ్గులు ఉంటాయి, అది పెద్ద ముగ్గేశారు. ఆ ముగ్గేసి ఆ ముగ్గులోకి రమ్మంటున్నారు వెంకటేశ్వర నన్ను, కల్లోని రమ్మంటున్నారు. నేను రాను, ఈ ముగ్గులన్నీ అయిపోయినాయి, అందరూ బాగుజాతలు అయిపోయినాయి, నువ్వేం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం, నువ్వు రమ్మంటే నేను వస్తా ముగ్గులోకి, నాకు రెడీయే అని నేను అన్నా. అని అంటే అట్లా కదని చెప్పి ఈశ్వరుడిగా జటాదోటంలాగా కనపడి రా ముగ్గులోకి నువ్వు అన్నారు. కల్లోనే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆ ముగ్గులోకి రమ్మన్నారు. ఆ ముగ్గులోకి వచ్చారు. అంటే అలా చెప్తే గానీ విశ్వాసం కలగదనేమో మరి ఏం చెప్పారు. అప్పుడు ఇంకా అప్పుడు కొంచెం స్థిమితమైంది నా మనసు, కొంచెం స్థిమితమయ్యాక అక్కడ నుంచి ఏం చేశానంటే, ఇక గినేశ్వర గుడిలోకి వెళ్ళా, చవితి పండుగ గినేశ్వర గుడిలోకి వెళ్ళి ఇక అక్కడ ఏడుస్తుంటే అసలు నాకు తెలియదు, భుజం తట్టి మేస్టారికి భుజం తట్టారు చూడు, 5 నిమిషాలు పావుగట్టు నుంచుంటే సమాధి నుంచి మేస్టార్ బాబా కనపడ్డారే, అట్లాగా భుజం తట్టిందాక నీళ్లు ధారాపాతం కాలిపోయింది. ఎవరు తట్టారు భుజం?
నీలాంటి వాళ్ళు ఎవరో ఓకే బయట ఓకే నాకు అంటే తెలియదు. ఆ బయట అంటే కంటిలోంచి నీళ్లు అంత ధారాపాతంగా వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తానో కూడా తెలియదు. ఆహా. ఇక్కడ వినాయకుడి గుడి అంటే ఎక్కడ ఉంది? ఉడతారమణి గారు కట్టారు. ఇక్కడేనా? ఓకే ఓకే. ఈ వెనకాల ఒక ఆయన వినాయకుడి టెంపుల్ కడితే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారు ఈమె. ఏడుస్తూ ఉంటే ఒక ఆయన ఎంత ఏడుస్తున్నారంటే ఒంటి మీద బాహ్య ప్రపంచం తెలీదు. బాహ్య ప్రపంచం లేదు. ఎవరో ఒకరు భుజం తట్టి చెప్తే తప్ప మెలకు రాలేదు. లేదు. అయితే సరే అక్కడ నుంచి వచ్చేసాం. వచ్చేసాక సార్ అమ్మగారు అన్నారు కదా, మీరు ఉపవాసాలు ఎన్ని చెబుతున్నారేంటి ఆమెకి అంటే, ఏమీ లేదు నేనేం చెప్పలేదు ఆమెకి, ఆమె ఉపవాసం ఎందుకు ఉంటుంది, బాగానే తింటుంది అని అన్నారు సార్ అమ్మగారు. అంటే ఇక సరే అక్కడ నుంచి ఏమైందంటే తర్వాత 3వ మండలం వచ్చింది. మూడో మండలం వచ్చాక అంటే ఇప్పుడు అప్పుడు మీరు ఆ 3 రోజులు ఉమ్మి కూడా మింగకుండా నియమం కూడా అయిపోయింది. ఓకే. అప్పుడు ఇంకా మామూలుగా తినేస్తున్నారు. మామూలుగా తింటే పొద్దున్న టిఫిన్ లేదు. ఎలా తిని అక్కడ పెట్టి కట్టు పొంగలేదు ఆ ప్రసాదం తింటాం, లేకపోతే అది కూడా తినడం కావు. వాళ్ళు ఏం తినవాళ్ళు అదే నేనైతే తినేది. మధ్యాహ్నం అన్నం తింటమే, మళ్ళీ రేత్రి పూట వెళ్ళి అన్నం తింటమే, ఈ 9ంటికి అయిపోయాక మళ్ళీ అన్నం తింటమే. అట్లా తినవాళ్ళం కానీ ఇవన్నీ మాకు అప్పుడు తెలియవు. సరే అని చెప్పి ఏది కూర ఉండమో లేదో అక్కడ సాంబార్ పెట్టేవాళ్ళు కదా, ఆ కందికట్టి తీసుకెళ్ళాను తపాలం. ఆ తపాలు కందికట్టి తీసుకెళ్ళి కందికట్టి వేసుకున్నాడు. అయ్యే వడియాలో ఏ కూర చేసేవాళ్ళు తినేసేవాళ్ళు అంతే. అంటే ఇది కూర ఇది చెయ్యాలి లేదు, ప్లాన్ అంటూ లేదు. సరే అక్కడ నుంచి ఏం చేసామంటే ఇక 3వ మండలం వస్తుంది. 3వ మండలం వస్తుంటే వెంకటేశ్వర కల్లో కనపడి నేను అనంత పద్మవ్రతం చేసుకుని నువ్వు అని చెప్పారు. రేపే అనంత పద్మవ్రతం మరుసటి రోజు. ఓకే, వండర్ఫుల్. అంటే రేపు అనంత పద్మవ్రతం వస్తుందని సంగతి మీకు తెలుసా? అదే అసలు నాకేం తెలుస్తుంది, అసలు మీకు ఏమీ తెలియదంట. నాకేం తెలియదు. అనంత పద్మవ్రతం కళ వచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేశారా? అడిగారు ఎవరినైనా? అంటే ఏ రోజు కళ వచ్చిందో ఆ రోజు సార్ చెప్పేవాళ్ళం. ఓకే ఓకే. ఏ రోజు కళ వస్తుందో ఆ రోజు ఏ కళ వచ్చిందో వెంకటేశ్వర ఏం చెప్పారో అది సుబ్రహ్మణ్య గారికి చెప్పేదాన్ని. అయితే ఎల్లుండి అనంత పద్మవ్రతం కదా, ఇవాళ రేటు కళ వచ్చింది, తెల్లారి ఖాళీ కదా. అయితే సారు నాకు అనంత పద్మవ్రతం చేసుకోమని కళ వచ్చిందండి, మరి ఏం చేయమంటారు అన్న. ఓ అంతన్నా నానని చెప్పి ఆయన వెళ్ళి చీర జాకెట్ గోధుమలు తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్య గారి చీర జాకెట్ బ్లౌజ్ అన్ని కొనుక్కొని వచ్చి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక మళ్ళీ రేపు పొద్దున్న అనంత పద్మవ్రతం చేసుకుందాము, నేను చేయిస్తాను అన్నారు సార్. సుబ్రహ్మణ్య సరే చేయించారు. చేయించి అక్కడ ఏమీ లేదు, వెంకటేశ్వర పుట్ట పెట్టి ఇక ఏ చదివారో మంత్రాలు ఏం చదివారో నాకు తెలియదు. సార్ ఒక అరగంట మంత్రాలు చదివి ఆ గోధుమలు ఆయనే దానం తీసుకున్నారు. సుబ్రహ్మణ్య గారు దానం తీసుకున్నారు. సార్ మరి గోధుమలు మీరు దానం తీసుకున్నారు కదా, మరి నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. దుల్లో వడ్డించమ్మా అన్నారు. దుల్లో వడ్డించారు. అప్పటి నుంచి 21 సంవత్సరం అనంత పద్మవ్రతం చేసుకున్నాం. అప్పటి నుంచి కంటిన్యూస్ 21 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం అనంత పద్మవ్రతం చేసుకున్నాం. చవితి పండుగ తర్వాత ఇక్కడ 3 ఏళ్ళు చేసుకున్నాం. సరే అక్కడ నుంచి అయిపోయాక అనంత పద్మవ్రతం చేయించాక మరి నేను వెళ్ళిపోతానండి అంటే, స్వామి సెలవు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తావు నువ్వు సుబ్రహ్మణ్య గారు అని అన్నాక పిల్లలు అన్నారు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు, నీ పిల్లలు చూస్తావా? చూడవు కదా. నీ భర్తను చూస్తావా? చూడవు కదా. అలాంటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటేమైంది? ఇప్పుడు నీకు కావాల్సిన ఆరోగ్యమా, నీ భర్త, నీ పిల్లల, నీకు ఇల్లు, నీకేం కావాలో అడుగు అన్నాడు. అంటే నాకు తెలియదండి, మీరేం చెప్తే అదే అని నేను అన్నాను. నాకు తెలియదు, మీరేం చెప్తే అదేనండి అన్నాను. అయ్యాక అంతలోకి ఇప్పుడు మనం మానవులు ఊపం కదా, ఈయన సెంటర్లో ఉంటే పెళ్ళాన్ని వదిలిపెట్టి వచ్చిండు సిగ్గులేనోడు అన్నారంటే ఈయన్ని మా వారిని. అంటే ఆయనకి వెంకటేశ్వరం కల్లో కనపడి ఇక్కడ అట్లా అంటారు కానీ నువ్వు వెళ్ళి గొలమూడి వెళ్ళి కేజీ పచ్చిమిరకాయలు వడచాల్లో ఇచ్చి 25 రూపాయలు ఉండీలేయి అని చెప్పారు ఈయనకి. వెంకటేశ్వర వారే కల్లోకి వచ్చి చెప్పారు, మీకు వాళ్ళు చెడుగా చెప్పే వాళ్ళని అలాగే చెప్తారులే, కానీ నువ్వు మాత్రం వెళ్ళి కేజీ పచ్చిమిరకాయలు ఇంకేటి 25 రూపాయలు హుండీలో ఇయ్యని వెంకటేశ్వర వారే వీళ్ళ హస్బెండ్ కి చెప్పి ఆయన రప్పించుకున్నారు. అవును, వచ్చాక చెప్పినట్టు చేశారా? చేశాక తీసుకెళ్తానన్నారు. తీసుకెళ్తానన్నారు. నీ భార్య లేదు, ఇన్నాళ్ళ నుంచి నీ భార్య గుర్తుందా? ఇవాళ నువ్వు వచ్చి మీ భార్యను తీసుకెళ్తాను, ఆమె చచ్చిపోయింది ఎప్పుడు అనేవాడు. నువ్వు నేను చూసేవాళ్ళు కాదు, రోడ్లు పెంటెత్తు లేకపోతే అంగట్లో గడుగు అనేవారు సారు. ఎవరికి? నన్ను. మీకు. అంటే ఈవెన్ ఏంటంటే మీకు ఆరోగ్యమే ప్రథమం, మీ వారు పిల్లలు మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవారు కాదు, వెంకటేశ్వర వారు ఇస్తారు, దానికి తగినట్టు కృషి చేయాలి అని చెప్పి దీక్షలు చేయించారు. అంటే ఏంటి, ఇప్పుడు 3 రోజుల పాటు
ఉమ్మి కూడా మింగకుండా ఉండేటట్టు, ఇక్కడ సేవ చేసేటట్టు, ప్రదక్షిణలు చేసేటట్టు ఇవన్నీ ఇన్వాల్వ్ చేయించాం. అందులో భాగంగానే పెంటెత్తు లేకపోతే బాత్రూమ్లు కడుగు ఇవన్నీ చెయ్యు, కానీ కర్మ పోగొట్టుకో, వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించు. మీ వారు చెప్పిన తీసుకెళ్ళిపోతానంటే లొంగిపోవడం ఇలాంటివి వద్దు, ఈ భ్రమలకు లోన్ కావద్దని గట్టిగా చెప్పారు. దాన్ని మీరు ఖచ్చితంగా పాటించారు. అయినా మా వారు కూడా విన్నారు. అంటే సార్ ఏం చెప్పారంటే, నీ భార్య చచ్చిపోయింది అనుకో, నువ్వు తీసుకెళ్ళడానికి ఎందుకు వచ్చావు, నువ్వు ఆమె రాదు, స్వామి చలవిచ్చా కొత్తది, అప్పటి వరకు రాదు. ఇప్పుడు 2 మండలాలు అయిపోయింది, ఇంకొక అర్ధ మండలమేగా, నువ్వు ఉండు లేకపోతే వెళ్ళు, అంతేగాని చెయ్యొద్దు. ఆమె అట్లే ఉండదు, ఆమె చలవిచ్చాక నువ్వు వెళ్ళు వెళ్ళమన్నారు. అప్పుడు ఏం చేశారంటే స్వామి, ఇక తర్వాత ఇంకా 2 మండలాలు అయిపోయింది, 20 రోజులు కదా ఉంది. అప్పుడు ఈ మండలం ఉండి వెళ్ళమ్మ నువ్వు అన్నారు, ఎక్కేసాను కల్లో వచ్చి. అప్పుడు ఆ మండలం ఉండి మేము వెళ్ళిపోయాం. అంటే ఆ అర్ధ మండలం ఉండేటప్పుడు చెప్పారు లాస్ట్, అంటే 2 మండలాలు అయిపోయి ఇంకొక మండలం సగం రోజులు అంటే 20 రోజులు అయినప్పటికీ చెప్పారు ఈ మండలం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చని. అయినా మధ్యాహ్నం సత్సంగం, ఎక్కడికి అసలు సత్సంగానికి వెళ్ళేవాళ్ళం, ఇక్కడికి వచ్చేవాళ్ళం. అసలు క్షణము అసలు దీనికి వెళ్ళటానికి కూడా ఖాళీ ఉండేది కాదు. అసలు జడ వేసుకునేవా లేదు, చింపిరిగా ఉండేవాళ్ళం. అసలు ఆ బట్టలు ఆయమైన చీర కట్టుకోవడానికి కూడా నేను చీరదాలా చినిగిపోయిన చీర కుట్టుకున్నా. ఇప్పుడు ఆ సార్ ప్యాంట్ ఉందా, ఆ ప్యాంటు కుట్టుకొని నేను 10వ తరగతి అప్పుడు కొనుక్కున్నాను ఈ ప్యాంటు. నేను కట్టుకొని ఇప్పుడు ఆయన సమాధి అయిందా అయ్యేటప్పుడు అదే ప్యాంటు ఆ కుట్టుకొని కట్టుకుంటానా, నీకు చీరలు కావాలి, నీకు శరీరానికి సోపు కావాలని అడిగేవాళ్ళు. సరేలేండి అన్న నేను, అంతే. ఇంకా నేనేమనేది దానికాను. ఇక సార్ అక్కడ ఇల్లు అయిపోయాక వచ్చేసాం. ఇప్పుడు మీకు వెంకటేశ్వర 3 మండలం అయిపోయినప్పటికీ, అంటే ఈ 3 మండలాల్లో కూడా మీకు అంతకుముందు ఎన్ని సంవత్సరాలు చెప్పారు? 12 సంవత్సరాల నుంచి ఇంచుమించు నెలకి ప్రతి నెల మీకు మంచం మీద పడుకునేవలసిన అవసరం వచ్చిందా? నెలకల్లా 15 రోజులతో 10 రోజులకు వస్తుందో, వారానికి వస్తుందో, 4 రోజులకు వస్తుందో తెలియదు. వారం రోజులు పడుకుంటాను, 10 రోజులు పడుకుంటాను తెలియదు. ఇది వచ్చేటప్పుడు బాడీలో పెయిన్స్ వచ్చేవా? ఏమీ లేదు. మరి మంచం మీద కదలలేచ్చు, ఆయాసం, కాళ్ళు తిమ్మిర్లు, ఊపిరి అందదు, అంటే ప్రాణం పోద్దనే ఫీలింగ్ వచ్చేది. అంతే, ప్రాణం పోద్దని ఫీలింగే. అందరూ పోద్ది అనుకునేవాళ్ళు, అందరూ అనుకునేవాళ్ళు. వచ్చి చూస్తానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రాణం పోద్దానికి ఇంకేముందో, పై ఊపిరే కదా, ఇంకేమి లేదు అనుకునేవాళ్ళు. అంతే. ఇలాంటి పరిస్థితి నుంచి ఆవిడ 12 సంవత్సరాల పాటు బాధపడి ఫ్రస్ట్రేషన్తో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి లక్ష్మక్క గారని వీళ్ళు దంపేట సత్సంగానికి చేసి ఆ సత్సంగంలో పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ సత్సంగాన్ని వినిపించిన వారు. వీరికి చాలా గౌరవప్రదమైన మహిళ ఆవిడ సజెషన్తో, ఆవిడ తాలూకా గైడెన్స్తో వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు ఏమీ తెలియకపోయినా కానీ నమ్మకంతో, విశ్వాసంతో వచ్చి కఠోరంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర గైడెన్స్ తీసుకొని 3 మండలాలు కంటిన్యూస్గా అసలు ఏమాత్రం ఇవి చెప్పినట్టు బట్టలు పట్టించుకోలేదు, వాళ్ళ పిల్లల్ని కానీ భర్తని కానీ, అంటే పట్టించుకోవాలంటే బాధ్యత లేకుండా కాదు, వాళ్ళ ఒత్తిడికి లోబడలేదు. ఎందుకంటే ఆరోగ్యం ఫస్ట్, మనం ఆరోగ్యంగా ఉంటే కదా ఇంకా భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళకి చూడాల్సిన బాధ్యత కూడా ఏమీదే. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా ఈమె దీక్షతో ఉండి వెంకటేశ్వర అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు అది 3 మండలాలు అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర ఇంకా వెళ్ళొచ్చమ్మా అని చెప్పారు మీకు? చెప్పారు. తర్వాత వెంకటేశ్వర ఎలా చెప్పారు? వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఒంట్లో బాగోకుండా ఉండి జరిగింది ఎప్పుడైనా వచ్చిందా? అసలు అలాగే ఎన్ని సంవత్సరాల పాటు అయింది అది జరిగిన తర్వాత? 88లో జరిగింది. ఇక్కడికి వచ్చాం 88 నుంచి ఇప్పుడు వరకు ఆ తలంపే లేదు. ఇప్పుడు 2025 ఏప్రిల్ 20వ తారీఖు వరకు 85 నుంచి ఇప్పటి వరకు అసలు ఆ బాధ అనేది మళ్ళీ రాలేదు ఆవిడ. అంటే నేను విన్నాను, మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మీరు గోడ పట్టుకొనే నడిచేవారు అని మీరు చెప్పారు అనుకుంటా. మీరు గోడ పట్టి నడిచేవారా? ఇప్పుడు గోడ పట్టుకొని నడిచేవారు, గోడ పట్టుకొని నడిచి పిల్లలకి ఇలా వండుకునే చేసేవారు, మంచం మీద పడేవారు. ఇలాంటి పరిస్థితుల నుంచి శాశ్వతంగా ఈమెకి విముక్తి కల్పించారు. అంటే వెంకటేశ్వర వారు ఎంత పవర్ఫుల్, వెంకటేశ్వర వారి మహిమ ఎంత గొప్పది అనేది మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం. ఇది మీరు కూడా దాన్ని తెలుసుకొని వెంకటేశ్వర వారి తాలూకు మహత్యాన్ని తెలుసుకొని అనుభవించాలి. ఇలాంటి లీలలు మీకు వచ్చాయి, అద్భుతమైన లీలల్లో. ఇంకా మళ్ళీ మనం ఇలాంటివి చాలా తెలుసుకుందాం. ఉందాం ఇంకా. థ్యాంక్ యూ.